కార్ పార్టీలకెళ్ళి అందరు దిగిపోయేటోళ్లే గాని కార్ ఎక్కేటోళ్లే కరువైనరు. ఒకప్పుడు నిలబడే కూడా సాందులేనంత పికపక్క నిండున్న కారు ఇప్పుడు అంతా ఖాళీ అవుతుంది. రావాలే రావాలే అని పిలిచినా కూడా ఎవ్వలొచ్చి ఎక్కేటట్టే లేదు. అసొంటి టైంలో కూడా గీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కార్ ఎక్కుతుండంటే సార్ది ఏం గుండెనో చూడుర్రి. ఆ గుండె బతకాలే సార్ గంతగనం ధైర్యం చేస్తుండంటే ఏదో ఉందిలే. అయితే ఆడుచుకుందాం పాన్రి. ఏనుగు పార్టీకి 7 దండాలు పెట్టి ఏనుగు మీదకెళ్లి దిగిండు కదా ప్రవీణ్ సారు. ఇక ఇయాల కార్ ఎక్కేతందుకు ముహూర్తం పెట్టుకుండు. కేసీఆర్ సార్ కార్ డోర్ తీస్తే అందులెక్కి అధికారికంగా కూర్చుండు ఆర్ఎస్ ప్రవీణ్ సారు. అయితే ప్రవీణ్ సార్ కార్ ఎక్కుడు చూసి మస్తు తీర్ల కామెంట్లు నడుస్తున్నాయి. ఎక్కడి నుంచి సిరిన బాణము మళ్ళా తిరిగి ఆడికే వచ్చిందని కొందరు అంటుంటే ఆపరేషన్ ఫెయిల్ పేషెంట్ డెడ్ అన్నట్టు కేసీఆర్ సార్ ప్రవీణ్ కి ఇచ్చిన టాస్క్ ఫెయిల్ అయింది. పార్టీ కూడా ఫెయిల్ అయింది కాబట్టి పీచే మూడని పంపిణీల దగ్గరకే వచ్చిండ్రని ఇంకొందరు ఎడ్డిస్తుండ్రు. ఇక ఇదే మాటను సీఎం సార్ని అడిగితే ప్రవీణ్ కుమార్ తోటి మాట్లాడి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తా అన్న వద్దన్నాడు. కొలువు చేసుకుంటుంటే ఇప్పుడు డీజీపీ అయ్యేటోడు. కానీ ఏం చేస్తాం, ఆయన రాజకీయం మీద నేనేం కామెంట్ చేయను అని అన్నాడు. అంటే ఈ లెక్కన ప్రవీణ్ సార్కు కాంగ్రెస్ ఆప్షన్ కూడా చేతులుండే అన్నట్టు. కానీ బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫరే నచ్చి ఈ కార్ఖానాలకు పోయినట్టుండు. అన్నట్టు నాగర్ కర్నూలుకెళ్ళి సార్ ఎంపీగా పోటీ చేస్తుండని చెప్పుకున్నాం కదా, ఆడ కూడా నడి సముద్రమున నావా నడిపించు దేవా అన్నట్టే ఉన్నదట కథ. కార్ పార్టీ గెలిచే హోప్సే లేవని గాసిప్స్ నడుస్తున్నాయి. మరి రాను ఎరకైతది ప్రవీణ్ సారు పెనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డడా బూరెల బుట్టల పడ్డడా అన్న సంగతి. చూసుకుందాందా నీ పతాపం ఏందో నా పతాపం ఏందో. సీమ సందుల్లో అయినా సరే ట్విట్టర్ ట్విస్టుల్లో అయినా ఓకే అన్నట్లు నడిచిపోతుంది పింకు పార్టీ కమలం పార్టీల నడుమ లిక్కర్ పంచాది ముచ్చట. బహిరంగ సభలు ప్రెస్ మీట్లు బయట్లు సరిపోదలేనట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బిట్లు ఇచ్చి ఒకరి గాలి ఒకరు తుస్సుమని తీసుకుంటారు. బయట లోపట అనే తేడా లేకుండా పొలిటికల్ పంచాదులు ఏడవడతాడ బగ్గ జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే పొట్టు అరుచుకుంటారు. మీ పార్టీ బేకార్ అంటే మీ పార్టీ బేకార్ అని ఒకరినొకరు తిట్టుకుంటారు. మీ లీడర్ వేస్ట్ అంటే మీ లీడర్ వేస్ట్ అని ఏది నోటికొస్తుంది అనేసి సోషల్ మీడియాలో సొల్లు భాగవతం బాగానే నింపుతుర్రు. ఇగో ఒకసారి చూడుండ్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మేడము లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిందిగా. ఇక ఆ ముచ్చట్ను పాయింట్ అవుట్ చేసి సెటైర్లు వేస్తుండ్రు బీజేపీ పార్టీ లీడర్లు. లిక్కర్ మత్తుల డాడీ లిక్కర్ స్కామ్ ల కేడి అని పోస్ట్ పెట్టి దానికి ఒక కార్టూన్ కూడా జత చేసిండ్రు. ఇక ఆ పోస్ట్ సోషల్ మీడియాలో షేక్ అయ్యి బీఆర్ఎస్ వాళ్ళని షాక్ చేసింది. ఎంత పెద్ద మాట అన్నాడు సార్ అనే రేంజ్ లో రియాక్ట్ అయ్యి బీజేపీకి కౌంటర్ వేసుకుంది. ఈడీ లేనిదే మోడీ లేడు. ఓ విధానాల మీద చర్చ చేసుడు రాదు, అభివృద్ధి సంక్షేమం ఆలోచన ఉండదు. ఏమైనా సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు ఫేక్ ముచ్చట్లు చెప్పి పబ్లిక్ నడుమ పంచాదులు పెట్టొస్తుంది. మా కేసీఆర్ సార్ గురించి ఫాల్తు ముచ్చట్లు చెప్తే మీ మోడీని బట్టలిప్పి బజార్లో కూర్చుండ పెడతాను చూడుండ్రి ఖబర్దార్ అని గట్టిగానే వేసుకుండ్రు. బీజేపీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో డిషుమ్ అని పీక్లాడుతుంటే కాంగ్రెస్ ఎంత సంబరపడుతుందో కదా.